శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 10 డిసెంబర్ 2012 నేడు సోమవారం. నేడు సోమవారం అందున శ్రీ నందనామ సంవత్సరంలో కార్తీక బహుళ ద్వాదశితో కూడుకున్న సోమవారం. నేడు ఆఖరి కార్తీక సోమవారం. నేడు ద్వాదశి రాత్రి 12:49 వరకు ఉన్నది. స్వాతి నక్షత్రం నేటి రాత్రి 2:15 వరకు. శోభన యోగము నేటి మధ్యాహ్నం 1:16 వరకు ఉన్నది. కౌలవ అనే కరణము నేటి మధ్యాహ్నం 2:16 వరకు. తర్వాత తైతుల అనే కరణము నేటి రాత్రి 12:49 వరకు. అమృత ఘడియలు నేటి సాయంత్రం 6:16 నుండి నేటి రాత్రి 7:43 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 12:30 నుండి నేటి మధ్యాహ్నం 1:24 వరకు. తిరిగి నేటి మధ్యాహ్నం 2:42 నుండి నేటి మధ్యాహ్నం 3:26 వరకు. వర్జ్యం నేటి ఉదయం 9:33 నుండి నేటి ఉదయం 11 గంటల వరకు వర్జ్యం ఉన్నది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఇక ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఏదైతే ఉందో ఈ రోజున ఈ కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం. నేడు ఆచరించవలసిన దానాలు, అలాగే నేడు ఏ ఏ పదార్థాలు నిషిద్ధాలుగా ఉంటాయి అనే విశేషాలు తెలుసుకుందాం. నేడు సోమవారం నాడు ఉల్లిపాయ, అలాగే నీరుల్లి, వెల్లుల్లి ఈ రెండు నిషేధాలు. దానితో పాటుగా ఉసిరిని మనం తినే ఆహార పదార్థాల్లో నిషేధ వస్తువుగా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఈ నిషేధ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆహార నియమాలు పాటించగలిగిన వాళ్ళు, ఆహారం కనుక ఉపవాసం చేయగలిగిన శక్తి, ఆరోగ్య శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ నిషేధాలు చెప్పబడినాయి. అంతే తప్పితే పురాణాల్లో నిషేధాలు చెప్పాం కదా అని చెప్పి ఆరోగ్య పరిస్థితి సహకరించిన వాళ్ళు కూడా ఈ యొక్క ఉపవాసాలు ఆచరించడం కానీ, లేక ఈ నిషేధ వస్తువులు మనం తప్పనిసరిగా పాటించాలి, ఫలానా దీంట్లో కార్తీక పురాణంలో చెప్పారు కదా, ఫలానా ఆయన చెప్పారు కదా అని మనం ఆచరించక్కర్లేదు. ఆరోగ్య పరిస్థితి ఇక్కడ చాలా ముఖ్యం. కాబట్టి ఆరోగ్య పరిస్థితి సహకరిస్తే కనుక ఉల్లి, ఉసిరి ఈ రెండు మనం ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలా ఉత్తమం. అలాగే దానాలుగా మనం ఈ యొక్క కార్తీక మాసంలో అందున ఈ సోమవారం నాడు ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని దానంగా మనం ఇచ్చుకోవాలి. అలాగే బంగారం కానీ వెండి కానీ మన శక్తి మేర, శక్తి ఉన్నంత వరకు, మనకి అందుబాటులో ఉన్నంత వరకు ఆ రెండింటిని దానంగా ఇవ్వటము. దీపాలు కార్తీక మాసం ఏ రోజు మాట్లాడినా సరే మనం దీపం గురించే మాట్లాడతాం. ఎందుకంటే దీపదానానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాశస్త్యత కార్తీక మాసంలో ఇంకే వ్రతం చేసినా రాదు. కార్తీక మాసంలో దీపదానము, అలాగే శివుడి యొక్క పూజ, కేశవుడి యొక్క పూజ ఈ రెండూ కనుక ఆచరిస్తే తప్పనిసరిగా మనకి మనం చేసిన, తెలిసి చేసిన, తెలియక చేసిన పాపకర్మాల నుంచి మనకు విముక్తి కలుగుతుందని చెప్పి వేద విధులు చెప్పడం జరిగింది. కాబట్టి కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈ యొక్క సోమవారం నాడు ఉసిరికాయలు కానీ, బంగారం కానీ, వెండి కానీ, ధనం కానీ, లేక ఈ యొక్క దీపాలు కానీ దానంగా మనం ఇచ్చుకోవాలి. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు మనకి కనుక శక్తి ఉంటే గోవుని దానం చేసుకోవటం చాలా 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 విశేషమైన కార్యక్రమం అది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో గోదానం చేస్తారో ఆ గోవు ఒంటి మీద ఎన్నైతే వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు ఇహలోకంలో సుఖాలు అనుభవిస్తారు. దాని తర్వాత పరలోక ప్రయాణం అయినప్పుడు అన్ని సంవత్సరాలు మళ్ళీ అంత సుఖభోగాలు అనుభవిస్తారు. వాళ్ళు స్వర్గలోక వాసులు అవుతారు, శివసాయుజ్యం పొందుతారు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. దానితో పాటుగా వీరి యొక్క కుటుంబం ఏదైతే ఉంటుందో, వంశం ఏదైతే ఉంటుందో ఆ వంశం కూడా అన్ని తరాల పాటు వారికి ఆయువు ఆరోగ్యంతో వర్ధిల్లుతారని చెప్పి వేదశాస్త్రాలు చెప్తున్నాయి. ఆ గాయత్రి మంత్ర పఠనము చేత, అది గానము చేయడం చేత రక్షిస్తుంది, ఉద్దీపనం చేస్తుంది బుద్ధిబలాన్ని. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని పూర్తవుతుంది.
ఆ మంత్రాన్ని బాగా చేస్తూ ఉండడం వల్ల బుద్ధి వైభవాన్ని పెంచుకుంటాడు, బ్రహ్మచర్యాన్ని రక్షించుకుంటాడు. అది ఆశ్రమాన్ని మళ్ళీ శాస్త్రవిహితంగా గురువుగారి సమక్షంలోనే స్నాతకంలో విడిచిపెట్టాలి బ్రహ్మచర్యాన్ని. అందుకే స్నాతకోత్సవంలోనే మళ్ళీ అద్దం చూసుకోవడం, కాటుక పెట్టుకోవడం, సిగలో పువ్వులు పెట్టుకోవడం, ఎందుకంటే మెడలో పూలదండ వేసుకోవడం. మగవాడు ఎప్పుడూ పూలదండతో ఉండాలి అని. నా కుండలి, నామకుటి, నాస్రగ్వి, నల్పభోగవాన్. అయితే పూలదండ తీయకూడదు నిజానికి మెడలోంచి, ప్రవచనం చేసేటప్పుడు అసలు తీయకూడదు. కానీ ఒక్కొక్క కారణానికి తీయచ్చు అన్నారు. ఎందుకు తీయచ్చు అంటే కొన్ని పువ్వులు వాతం చేస్తాయి శరీరానికి. గులాబీ పూలు ఉన్నాయనుకోండి వాతం చేస్తాయి, అందులో తడిగా ఉన్నాయనుకోండి శరీరానికి తొందరగా వాతం కమ్ముతుంది. అప్పుడు వాసన చూసి పక్కన పెట్టచ్చు, దోషం రాదు. ఎందుకంటే తన శరీరాన్ని రక్షించుకోవాలి కనుక. కాబట్టి ఎప్పుడూ కూడా మన శరీరంలో ఉండేటటువంటి తేజోరక్షణాన్ని ప్రధానంగా మాట్లాడుతుంది శాస్త్రం. అందుకే బ్రహ్మచర్యంలో మళ్ళీ గురు సమక్షంలోనే స్నాతకోత్సవంలో బ్రహ్మచర్యాన్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టడం అంటే ఆశ్రమం మారతాడు తప్ప తేజస్సుని నష్టపరుచుకుంటాడని కాదు. రఘువంశం చెప్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అంటాడు. రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అని అడిగారు. అది ఇక్ష్వాకు వంశం కదా, రఘువు పుడితే రఘువంశం అయిపోయింది. ఒక మహాపురుషుడు పుడితే ఆ వంశానికి ఖ్యాతి వస్తుంది, ఆయన పేరు మీదకి మారింది. ఏమిటి రఘువు గొప్పతనం అని అడిగారు. త్యాగాయ సంహృతార్థానాం, డబ్బు సంపాదిస్తాడు. దేనికి? సూర్య భగవానుడు సముద్రంలో నీళ్లు లాగి మళ్ళీ తీసుకొచ్చి మేఘం కింద వర్షించినట్టు, మనలోంచి నీళ్లు, చెరువులలో ఉన్న నీళ్లు కిరణములతో లాగి మళ్ళీ ఇచ్చేసినట్టుగా ఆయన ఐశ్వర్యాన్ని సముపార్జించి త్యాగం చేస్తాడు, దానం చేసేస్తాడు. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడడం శాస్త్రం తెలియక కాదు, ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమో అని. అదే పనిగా మాట్లాడారనుకోండి, మధ్యలో ఎవరో కోటేశ్వరారు ఒకసారి మా ఊరు రెండంటే తప్పకుండా రెండు అన్నారనుకోండి, ఆ పాటికి ఆ తర్వాత వెళ్ళడం మానేస్తే అదో అసత్య దోషం. అంటారు. ఆ తేజస్సుని ఓజస్సుగా మార్చుకోవడం, ఊర్ధ్వముఖ చలనం చేయడం పాము. అందుకే పెద్దవాళ్ళు ఇప్పటికీ చమత్కారంగా ఓ మాట అంటారు, రెండున్నాయిలే మంచి పాము చెడ్డ పాము అంటూ ఉంటారు. మంచి పాము అంటే ఓజోశక్తి, చెడ్డ పాము అంటే లౌకిక భోగముల కొరకు నెల్లాళ్ల పాటు తోటలో ఉన్నటువంటి రకరకాల చెట్లు పెంచి నీళ్లు పోసి పువ్వులు పూస్తే పువ్వులన్నీ తీసి పువ్వులలో ఉన్న సౌరభంతో కూడుకున్నటువంటి ఆ పరిమళ జలాలతో అత్తరు తయారు చేసి, ఇంత కష్టపడి తయారు చేసినటువంటి అత్తరు సీసాలో ఉన్న అత్తరు పట్టుకెళ్ళి అత్యంత దుర్గంధభూయిష్టమైనటువంటి ఒక కన్నంలో పోసేస్తే వాడు ఎంత వెర్రివాడో
శరీరంలో ఉన్న తేజస్సుని నిష్కారణంగా లౌకిక భోగముల కొరకు అత్యధిక వ్యయం చేసేటటువంటి వాడు కూడా అంత అమాయకుడు. కాబట్టి వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకోవడం రానివాడు. నా భావాన్ని మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. అంతకన్నా సభలలో కొన్ని చెప్పడం కుదరదు. కాబట్టి అటువంటి తేజస్సు ఓజస్సుగా మారితే అది ఊర్ధ్వముఖ చలనం చేసిన పాము, అది పైకి లేచిన పాము అంటారు. అందుకే పుట్టలోని పావుని ఆరాధించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, మాకు రాక 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 కొన్ని కోట్ల జన్మల పర్యంతం కష్టపడితే మాకు ఈ నరజన్మ వచ్చింది. లోకంలో ఉన్న ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతున్నాయి. వాటి వెన్నుపాము నిలువుగా నిలబడదు. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రం భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని. అందుకే స్వయంభూ స్వరూపాలన్నీ ఎక్కువ కొండ మీద ఉంటాయి. ఎందుకుంటాయంటే ఇలా తలెత్తి చూసి నువ్వు పైకెక్కడం మొదలెడితే తప్ప దర్శనం అవ్వదు. అంటే నువ్వు జీవితంలో ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అనువైన ఉపాధిని పొంది ఉన్నావు. దీన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో. ఒకసారి ఇది విడిచిపెట్టావా జీవుడు ఎందులోకి వెళ్ళిపోతాడో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు పుణ్యం చేసుకుందామన్నా చేసుకోవడం కుదరదు. అందుకని ఈ శరీరంలో ఉండగా జాగ్రత్త పడు అని చెప్పడానికి మాకు అలా తేజస్సును నిలబెట్టుకుని పరమేశ్వరారాధన యందు ధ్యానమునందు ఆ తేజస్సు ఓజస్సుగా మారి మేము జ్ఞానమునందు ప్రవేశించగలిగినటువంటి చిత్తశుద్ధి పొందుట కొరకు భక్తితో కూడిన పుణ్యకర్మాచరణము చేయగలిగిన స్థితిని కల్పించమని అడగడం. పుణ్యం చేస్తాం, కానీ సాధారణంగా ఏమంటాం, ఇది చేయడం వల్ల నాకు ఒకటి కలిసి వస్తుంది అని. మంచిదే, కలిసి వస్తుంది. కానీ ఇప్పుడు ఏదో పుణ్యం చేసి దాని ఫలితం కావాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ జన్మెత్తాలి. ఒకడిని బంగారు గొలుసులతో కట్టారు, ఒకడిని ఇనప గొలుసులతో కట్టారు. ఇనప గొలుసులతో కట్టబడిన వాడిని చూసి బంగారు గొలుసుల చేత కట్టబడ్డవాడు నవ్వాడు. ఒరే నిన్ను ఇనప గొలుసులతో కట్టేశారు రా అని. ఏ గొలుసులతో కట్టేస్తే ఏమిటి? ఇద్దరూ కట్టబడ్డారా లేదా? పుణ్యం ఎక్కువైపోతే అనుభవించడానికి, సుఖస్వరూపాన్ని అనుభవించడానికి ఓ జన్మెత్తాలి. వాడు ఏదో కారు ఎక్కుతాడు, కారు మీద లైట్ ఉంటుంది, ముందో 2 వ్యాన్లు వెనకో 2 వ్యాన్లు నడుస్తాయి, అయిపోయింది పుణ్యం అంతా. పాపమే చేసుకున్నవాడు చెట్టు కింద నిలబడి కర్రలు పెట్టి తోసేస్తే దూరంగా విచిత్రంగా ఇలా చూస్తూ ఉంటాడు, అయిపోయింది వాడి పాపం. ఏమిటి పెద్ద తేడా? ఓడు ఓలా పోగొట్టుకున్నాడు, ఓడు ఓలా పోగొట్టుకున్నాడు. కాదు, నువ్వు దేనికి పుణ్యం చేశావంటే చిత్తశుద్ధి కొరకు. పాత్ర సరిగా ఉంటే కదా అమృతం పోసిన విరిగిపోకుండా నిలబడ్డాం. ఆ చిత్తశుద్ధి కొరకు పుణ్యం చేశావు. ఇప్పుడు ఆ చిత్తశుద్ధి జ్ఞానమును పొందడానికి అర్హతనిస్తుంది. ఆ జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది. దాని కొరకు మేము పుణ్యకర్మ చెయ్యాలి, దాని కొరకు విహిత కర్మాచరణము చెయ్యాలి. చిత్తశుద్ధి కొరకు ఈ జ్ఞానం అంకురించడానికి కావలసిన నేపథ్యాన్ని ఇమ్మని అడగడం పావుకి పాలు పోయడం. అందుకొరకు నాగుల చవితి ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటంటే తాను తరించాలి. తాను తరించడంలో మొట్టమొదటి ప్రతిబంధకం ఇది అంటే సంతానము కలగకపోవడం. మృకండు మహర్షి స్వర్గద్వారం దగ్గరికి వెళ్ళాడు. వెడితే మీరు ఏమనుకోకండి అని బ్రహ్మలోకంలో ఋషులందరూ ప్రవేశిస్తుంటే ఆ భటులు అడ్డు పెట్టారు. నన్ను ఎందుకు ఆపారని అడిగాడు మృకండు మహర్షి. వాళ్ళు అన్నారు, అపత్యం బడ్గా అన్నారు, నీకు బిడ్డలు లేరు, సంతానాన్ని కనకపోతే పితృరుణం తీరదు. పితృరుణం తీరనటువంటి వాడు ఎంత పుణ్యకర్మ చేసినా ఊర్ధ్వలోక ప్రవేశం ఇవ్వరు, నువ్వు బ్రహ్మసభలో ప్రవేశించడానికి వీలు లేదన్నారు. అంటే మృకండు మహర్షి కిందకు వచ్చాడు. భార్య అతిథులు వచ్చి అన్నం పెట్టింది. భర్త గారు ఊళ్ళో లేరంటున్నావు కదమ్మా, మీ బిడ్డని పిలు కూర్చుంటారు అన్నారు. నాకు బిడ్డలు లేరంది ఆవిడ. అమ్మా ఏమనుకోకమ్మా, బిడ్డలు లేని ఇంట పరిశేచనం చేయకూడదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆవిడ ఏడుస్తోంది, ఆయన బాధపడుతూ వచ్చాడు. ఆవిడ కష్టం ఆయనకి చెప్పింది. ఆయన అన్నాడు, ఎందుకే ఏడుస్తావు, అనాథనాథుడు ఒకడున్నాడు సాంబ సదాశివుడు, వాడి కొరకు తపస్సు చేస్తాను, వాడిస్తాడు పుత్ర సంతానాన్నని తపస్సు చేశాడు, అప్పుడు పుట్టాడు మార్కండేయ మహర్షి. కాబట్టి అసలు ధర్మ ప్రజాపత్యర్థం నీ ఇంటి సింహాసనానికి నీరాజనం నడుస్తూనే ఉండాలి అంటే సంతానం ఉండాలి. ఆ సంతానాన్ని కనకపోతే ఆ భార్య ఆ భర్త వాళ్ళ దాంపత్యం దేని కొరకు దంపతులయ్యారో అది సిద్ధించింది అని చెప్పడం చాలా కష్టం వాళ్ళిద్దరి మధ్య. అందుకే
ఆ సాఫల్యతా సిద్ధి యందు వైక్లభ్యమును పొందినటువంటి వారు దోషము ఏది ఉన్నా దోషం పోగొట్టుకోవడానికి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. జంటనాగుల స్వరూపంలో ఉన్నటువంటి చోట ఆరాధన చేయడం, లేదా నాగుల పట్టీని ప్రతిష్ఠ చేయడం ఎంతో కాలంగా వస్తున్నటువంటి ఆచారం. ఆయన సుబ్రహ్మణ్యుడు, అందుకే పరమ బ్రహ్మజ్ఞాని. రమణ మహర్షి పళనిలో నించున్నటువంటి సుబ్రహ్మణ్యుడు ఒకేలా ఉంటారు, ఇద్దరిది ఒకటే స్వరూపం. వెళ్ళి నించున్నారు. నించుంటే త్రిపుర రహస్యంలో చెప్తారు ఈ విషయాన్ని. పార్వతీ పరమేశ్వరులు వెళ్ళి నించుంటే ఆయన ఇలా చూసి బొంత కుట్టుకుంటున్నాడు. పరమశివుడు అన్నాడు, ఏమిరా శివుణ్ణి వచ్చాను నమస్కారం చేయవా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నమస్కరించడానికి కూడు నమస్కారం పుచ్చుకోవడానికి కూడు అని రెండుంటాయా లోకంలో, అద్వైతం ఉన్నదొక్కటే అన్నాడు. పరమశివుడు అన్నాడు, నీ వేదాంతం నాకు నచ్చింది కానీ నీకేమైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు. మళ్ళీ అదే మాట అంటావు, నేను పూర్ణుణ్ణి, నేను కానిది నాకు లేనిది లేదు, నేను అంతటా నిండిపోయిన వాడిని, నేను ఆత్మ, నాకేం అక్కర్లేదు, నీకేమైనా కావాలంటే అడిగిస్తానన్నాడు. శివుడు చూసి పొంగిపోయి అన్నాడు, ఎంత బ్రహ్మజ్ఞానిదిరా, నా కడుపున కొడుకుగా పుట్టన్నాడు. ఆయన అన్నాడు తలెత్తి, నీకే కొడుకునన్నాడు. పార్వతీదేవి ఉలిక్కి పడింది, ఏమిటి నీకే అంటే ఏమిటి, మాకు అంది. కుదరదమ్మా, నువ్వు ఎంత జగజ్జననివైనా గర్భవాసం చేయను, తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి పడుకోనన్నాడు. అదేమిట్రా నాయన, నా కొడుకు అవ్వకపోతే నీ వంటి బ్రహ్మజ్ఞాని నాకు చిన్నదనంగా ఉండదా, నా కొడుకు అవ్వాల్సిందే అంది. అమ్మాయి ఇంకో మాట చెప్పు, నీ గర్భవాసం చేయనన్నాడు ఆయన. ఆవిడంది, ఓ పని చేయి, ఒకానొకప్పుడు నేను హిమవత్ పర్వత ప్రాంతంలో నా శరీరాన్ని తటాకంగా మార్చాను ఒక ప్రత్యేక సందర్భంలో, దాన్ని శరవణ తటాకం అంటారు, అందులోంచి బయటికి రా, నా శరీరం కాబట్టి నా కొడుకువే అంది. అందుకది రెల్లుగడ్డులోంచి లేచి శరవణ తటాకంలో పడి పైకి లేచాడు. అందుకైన మంత్రం కూడా శరవణ భవ. అమ్మ ఎంత అందంగా ఉంటుందో కొడుకు అంత అందంగా ఉంటాడు. అందుకే పార్వతీ పరమేశ్వరుల సమాహార స్వరూపం. అందుకే కామాక్షి పరదేవతకి తేనె నైవేద్యం ఎంత గొప్పదో సుబ్రహ్మణ్యుడికి తేనె అభిషేకం అంత గొప్పది. మనకన్నా దక్షిణ దేశంలో చాలా విశేషంగా ఉంటుంది సుబ్రహ్మణ్యారాధన. సరే, కనుక ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని, ఆయన పేరే సుబ్రహ్మణ్యుడు. ఆయనని ఆరాధన చేసినటువంటి వాళ్ళకి జ్ఞాన ఫలాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన. అటువంటి మహానుభావుడు. ఫలము మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే పండు పండు పండు, ఆయన పండిపోయాడండి అంట. ఆయన ఏదో పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉంటారు, పంటలు వేసుకున్నామంటారు, పరమపద సోపానపటం ఆడుకుంటారు, పరమపురుషుని యందు ప్రవేశించి పండిపోయాడు రా అంటారు. పండిపోవడమే అన్నింటికి, ఆయన పండిపోయినవాడండి మహానుభావుడు, అది పండు అంటారు. ఏడు పండు అంటే పిందెగా ఉంటే తొడిమ విడవదు, దోరకాయగా విడవదు, కాయగా విడవదు, పండుగా విడిచిపెట్టేస్తుంది, తనంత తాను విడిచిపెట్టి కింద పడిపోతుంది. అంటే దీనితో అంటుకుని ఉండాలనేటటువంటి కోరిక పోయి నేను దీని నుండి విడుదల పొందుతాననేటటువంటి విషయమునందు పూనిక పొంది ఇది నేను కాదని తెలుసుకుని ఇది పడిపోతున్నప్పుడు సాక్షిగా చూడగలిగినటువంటి ప్రజ్ఞకి పండడం అని పేరు.